హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం నిన్నటి వీడియోలో శ్రీ విష్ణు సహస్రనామంలోని ధ్యానం యొక్క వివరణ మనం తెలుసుకున్నాము. ఇక ఈ రోజు నుంచి విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు కూడా ఒక 2 శ్లోకాల చొప్పున ఆ 2 శ్లోకాల్లో ఉన్న నామాలకు అసలు అర్థం ఏమిటి, భావం మనం తెలుసుకుందాము. ప్రతి వాళ్ళు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనం అందరం కూడా విష్ణు సహస్రనామం చదువుతాము, కానీ ఆ 1000 నామాల యొక్క అర్థాలు అనేవి చాలా తక్కువ మందికి తెలుసు. వాటి అర్థాలు తెలుసుకొని విష్ణు సహస్రనామం చదివితే కనుక మనకు దొరికే ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ వీడియోని మీతో పాటు మీ స్నేహితులకు, ఫ్రెండ్స్కి, చుట్టాలకి అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఆ దైవానుగ్రహం అనేది మనందరికీ కూడా తప్పనిసరి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. మొదటి శ్లోకం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. విశ్వం. ఇక్కడ చూడండి, ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డింగే విశ్వం. ఈ విశ్వంతో ఆ విష్ణుమూర్తిని పోలుస్తున్నారనమాట. పరమాత్మ ఆత్మస్వరూపము 84 కోట్ల జీవరాశులను కూడా సృజించింది. వాటికి జాగృత్, స్వప్న, సుషుప్త తురీమ అనే 4 అవస్థలు అనేవి ఉంటాయన్నమాట. అలాగే 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఒక 5, ప్రాణాలు 5, పంచప్రాణాలు అంటాం కదండి. అలా ప్రాణాలు 5. ఇక వాటితో పాటుగా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే ఒక 4 అంతఃకరణ చతుష్టములను కూడా పరమాత్మ ప్రసాదించాడనమాట. ఇక ఈ సృష్టి నందు పరమాత్ముడు సూర్యకిరణముల చేత భూమిని, బ్రహ్మణులను వేదాధ్యయనము చేత, యజ్ఞ హవిస్సులను ఆద్యము చేత, ప్రాణావస్థల చేత ప్రాణులను, పంచభూతములను, బ్రహ్మచేత సత్కర్మములను ధర్మము చేత వృద్ధి చేయుచున్నాడు. ఇక్కడ ఏంటి అంటే విశ్వము అంటే చరాచర పదార్థములతో కూడి ఉన్నటువంటి ఒక జగత్తు. ఇది మాయా ఆవరణయందు ఉన్నది. అంటే ఏంటి అంటే మన విష్ణుమూర్తి అంటే ఆయనలోనే ఈ సర్వం, విశ్వం మొత్తం కూడా ఆయనలోనే ఇమిడి ఉంది అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ పూర్తి విశ్వం ఇక్కడున్న 4 అవస్థలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణ చతుష్టములను, బ్రాహ్మణులేంటి, బ్రహ్మ ఏంటి, ఇలా ప్రతిదీ, భూమి కానీ అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి అని చెప్పి ఆయన్ని ఒక విశ్వంతో పోలుస్తున్నారనమాట. అన్నీ ఆయనలోనే ఉన్నాయి కాబట్టి, ఈ విశ్వంలో ఉండే ఇవన్నీయే కాబట్టి ఆయన్ని విశ్వం అనే వర్డ్తో ఆ నామముతో మనం స్వామివారిని స్తుతిస్తున్నాము. విష్ణు సమస్త జగత్తునందు వ్యాపించి ఉన్నటివాడు. పైన విశ్వం, విశ్వమంతా, జగత్తంతా విష్ణు వ్యాపించి ఉన్నటువంటి వాడు ఎవరండి? ఆ విష్ణుమూర్తి. పరమాత్ముడు సృష్టి, స్థితి, లయలను, కార్యములందు సత్య, తమో, రజోగుణములను కలిగి ఉంటాడు. సృష్టి అంటే సత్యగుణం, స్థితి అంటే తమోగుణం, లయ అంటే రజోగుణం. ఇట్లా 3 గుణాలు, 3 లయములను, కార్యాలందు 3 గుణాలను కలిగి ఉన్నాడు. ఒక్కొక్క గుణమునందు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధాను అంశములను కలిగి ఉంటున్నాడనమాట. ఆయనే మన విష్ణుమూర్తి. సత్య, గుణ, అంశనందు సృష్టికారకుడైన విష్ణు స్వరూపుడు త్రిమూర్తులనందు ఒక మూర్తిగా వర్ధిల్లుతున్నాడనమాట. ఏంటంటే సృష్టి, స్థితి, లయ ఈ 3 కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని చెప్పి 3 గుణములను, 3 కార్యములను 3 త్రిమూర్తులు అంటాం కదా. ఈ సత్యగుణ అంశమునందు సృష్టికారకుడైన విష్ణు స్వరూపుడు త్రిమూర్తులనందు ఒక మూర్తిగా వర్ధిల్లుతున్నాడు.
యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంటే ఏంటి అంటే మరి అంతర్బహిశ్చ అంటే కనిపించే వైపు కనిపించని వైపు అంతా కూడా ప్రతి చోట కూడా నారాయణుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పి అర్థం. ఇక మూడవ నామం వషట్కారః. వషట్కారః సమస్త జగత్తును కూడా సృష్టించిన పరమాత్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువే ఈ చరాచర జగత్తునకు కూడా అధిపతి. అతని ఆజ్ఞ చేతనే మరి సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారు, అగ్ని ప్రజ్వరిల్లుతుంది, వాయువు వీస్తుంది. సకల లోకములను కూడా సృజించిన పరమాత్ముడు ఆ లోకములన్నీ తననందే ఉండుట చేత వాటిని వశము చేసుకొని ఉన్నాడు. వషట్ అంటే వశము, కారహ వశము చేసుకుని ఉన్నాడు. మరి ఆ పరమాత్మను ఆ మహావిష్ణువును విశ్వంతో మరి మనం స్తుతించాం. విశ్వమునే మరి ఆయనగా మరి పోల్చుకున్నాం. మరి అన్నీ అంటే విశ్వంలో ఉన్న సూర్యచంద్రులు, అగ్ని, వాయువు మరి అందరూ కూడా సకల జీవులు కూడా ఆయనలోనే ఉన్నాయి. అంటే ఆయన వాటన్నిటినీ కూడా వశము చేసుకుని ఉన్నాడు. వషట్కారః అనే నామముతో ఇక్కడ స్వామివారిని స్తుతిస్తున్నాము. తర్వాత నామం భూత భవ్య భవత్ ప్రభు. భూత భవ్య భవత్ ప్రభు. భూతము అంటే మరి పరమాత్ముడు ఆది మధ్యాంతరహితుడు. అతడికి సృష్టికి పూర్వము ఉన్నాడు, మరి స్థితినందు అంటే సృష్టి ఇప్పుడు ఉన్న స్థితినందు ఉన్నాడు. సమస్త జగత్తు తనయందే లయం అవుతుంది కనుక లయం తర్వాత కూడా ఉంటాడు. అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం ఈ మూడు కాలాల్లో కూడా భూత భవ్య భవత్ ప్రభు ఈ మూడు కాలములను కూడా జయించిన వాడు కనుక అతడే ఆ మూడు కాలములకు కూడా ప్రభువు అధిపతి. భూతకృత్ సకల భూతములను కూడా కృత్ సృష్టించినవాడు. సత్యగుణం చేత బ్రహ్మాది దేవతలు, యక్ష, కింపురుష, గంధర్వాది అప్సరసలను, రజోగుణం చేత మానవులు, మృగములు, పశు పక్షాదులు వంటి జీవరాశులను, ఇక తమోగుణం చేత వృక్షజాతులు, పర్వతము వంటి అచర పదార్థములను ఈ పరమాత్ముడు సృష్టించాడు. పంచభూతములను, శక్తులను, అధిష్టాన దేవతలను ఇత్యాది సకల భూతములను కూడా పరమాత్మ స్వరూపములే అని చెప్పి భూతకృత్ అన్నీ కూడా పరమాత్మ స్వరూపములే అని ఈ నామం యొక్క అర్థం. భూతభృత్ పైన వచ్చేసరికి ఆ నామం ఏంటండి భూతకృత్, ఇది భూతభృత్. భూతభృత్ అంటే ముల్లోకములనందు కల సకల భూతములను కూడా పరమాత్మ తననందు తానే సృజించుకొనుట చేత వాటన్నిటికీ కూడా ఆ పరమాత్మే ఆధారభూతమై ఉన్నాడు. కనుక సకల భూతములకు సృష్టికర్త, లోకరక్షకుడు, సకల భూతములకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువే భృత్ భరించుచున్నాడు. భావః లోకాలను సృష్టించిన మరి సృష్టిస్తూ పాలిస్తూ ఉండటమే కాదు అన్ని ప్రాణులందు కూడా సమభావముతో ఉనికి అయి ఉన్నాడు అని చెప్పి ఈ నామం యొక్క అర్థం. అన్ని జీవులలో ఆత్మ ఆయనే, ఆది మధ్య అంతం అన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుడే. అంటే అన్నిటిలోనూ సమభావంతో ఉన్నాడు, అన్నిటికీ ఆత్మ ఆయనే, ఆది మధ్యాంతరహితములు కూడా ఆయనే అని చెప్పి ఈ నామం యొక్క అర్థం. భూతాత్మ భూత ఆత్మ మరి ఈ సమస్త భూతములకు మనం చెప్పుకున్నాము పంచభూతములు, శక్తులు, అధిష్టాన దేవతలు ఇత్యాది భూతములన్నీ కూడా ఆయన స్వరూపాలే. మరి ఆ భూతములన్నిటికీ కూడా ఆత్మగా ఈ శ్రీమన్నారాయణుడు ప్రకాశించుచున్నాడు అని చెప్పి ఈ నామం యొక్క అర్థం. జీవరాశిని సృష్టించి అన్ని జీవరాశుల్లోనూ బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించాడు. అట్లు అన్ని ప్రాణులయందు కూడా అంతర్గతంగా లీనమై ఉన్నాడు. లోక సంరక్షకుడు, కర్త, క్రియ అయిన శ్రీ మహావిష్ణువు భూత ఆత్మ అయి ఉన్నాడు అని చెప్పి ఈ నామం యొక్క అర్థం. భూత భావన
మరి భూత భావన, ఆయన సృష్టించిన సమస్త జీవరాశులకు కూడా పోషణకర్త, ప్రజాధిపతి, సప్తాన్నాలను సృష్టించాడు. అందుకోసమే మనము నిత్యము తినే అన్నము, హకము, ప్రహృతములనే అన్నాలను దేవతల కోసం, పశువుల కోసం పాటు ఇట్లు సమస్త జీవులకు కూడా వారి వారి ఆహారాన్ని నిర్ణయించి ఇచ్చింది ఆ మహావిష్ణువే అని చెప్పి ఈ నామం యొక్క అర్థం. 2వ శ్లోకం. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. పూతాత్మ, జీవికి వికారాలు, కోరికలు, ఐహిక వాంఛలు అంటే కోరికలు మరి శరీరానికి కానీ ఆత్మకి కాదు, మరి మన శరీరానికే కానీ మనకున్న వికారాలు, కోరికలు ఇలాంటివన్నీ కూడా ఆత్మకనేవి లేవు. ఆత్మ ఎప్పుడు కూడా పరిశుభ్రమైనది, అగ్నికి కాలదు, నీటిలో తడవదు, నిర్మలమైనది, శాశ్వతమైనది. అట్టి ఆ ఆత్మ అందే శ్రీ మహావిష్ణువు అణువున ఆవరించి ఉన్నాడు. ఆత్మయే దేవుడు, ఆ దేవుడే శ్రీ మహావిష్ణువు అని చెప్పి ఈ నామం యొక్క అర్థం. పరమాత్మ, అన్ని భూతములకు ఆత్మ మట్టితో చేసిన ఒక కుండలో మట్టిగా, ఆభరణంలో బంగారముగా, వస్త్రమందు నూలుగా అలా ఈ విశ్వమంతా కూడా ఆవరించి ఉన్నాడు. ఎవరు? మన శ్రీ మహావిష్ణువు. అంతటా వ్యాపించిన చైతన్య తేజము, ఈ సృష్టి ప్రతి కదలిక అతని చర్యే. అట్టి శ్రీమన్నారాయణుడే పరమాత్మ అని చెప్పి ఈ నామం యొక్క అర్థం. ముక్తానాం పరమాగతిః, ఆ దేవదేవుని సాయుధ్యము పొందినవారు ధన్యులు, ముక్తులైన వారికి పరమాగతిః, ముక్తానాం పరమాగతిః, ముక్తులైన వారికి పరమగతిని ఇచ్చేడివాడు శ్రీ మహావిష్ణువు. మోక్షం ఇచ్చి ఆశ్రయం ఇచ్చే ధాముడు, ఆ పరంధాముడు ఎవరండి? ఆ మహావిష్ణువు. మరి ముక్తులైన వారికి పరమగతిని ఇచ్చేవాడు శ్రీ మహావిష్ణువు అని ఈ నామం యొక్క అర్థం. అవ్యయ, ఆయన అవ్యయుడు. అంటే ఏంటంటే వ్యయము లేనివాడు. వ్యయము అంటే ఇక్కడ నాశనము లేనివాడు అవ్యయుడు. ఆయన శ్రీ మహావిష్ణువు. త్రికాలమందు ఉండే త్రికాలతీతుడు, అందులకే అవ్యయ అని చెప్పారనమాట. మరి మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం ఏమని? మరి ఈ సకల విశ్వము సృష్టికి ముందు ఆయన ఉన్నాడు, ఎందుకంటే మొత్తం కూడా ఆయనే సృష్టించాడు. మరి సృష్టి జరుగుతున్నప్పుడు ఉన్నాడు, భూతకాలం ఉన్నాడు, వర్తమాన కాలం ఉన్నాడు. అలాగే ఈ మొత్తాన్ని కూడా, ఈ సకల విశ్వాన్ని కూడా ఆయనలోనే లయం చేసుకుంటాడు. అంటే లయము తర్వాత అంటే మరి భవిష్యత్ కాలంలో కూడా ఉన్నాడు, అంటే త్రికాలములందు కూడా ఉన్నాడు. అంటే ఏంటి? నాశనము లేదు కాబట్టి ఆయన అవ్యయ అనే నామంతో మనం ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం పురుష. ఈ సమస్త సృష్టికి ఆది బిందువైనటువంటి పరమాత్మ స్వరూపుడు. సృష్టి, స్థితి, లయ ధర్మాలను, త్రిగుణములని, సకల తత్వముల వర్తింపచేయుచున్నాడనమాట. సృష్టికి ఆది అంతములను తన ఇచ్ఛాశక్తితో కల్పించుచున్నాడు. అంటే తన ఇష్టానుసారం, తన ఇచ్ఛ అంటే మరి కోరిక, తన ఇచ్ఛాశక్తితో కల్పిస్తున్నాడు. జీవుల దేహమందు చైతన్య స్వరూపుడే వర్ధిల్లుచున్నటువంటి సకల శక్తి సంపన్నుడైనటువంటి ఆ పరమాత్ముడే పురుష అని స్తుతింపతగినవాడు. తర్వాత నామం సాక్షి. పరమాత్మ స్వరూపమే ఈ జగత్తునంతటా వ్యాపించి ఉన్నది. సకల ధర్మాలను కర్మలకి ఆయనే సాక్షి అగుచున్నాడు. మహాప్రళయమునందు ఈ సకల జగత్తు పరమాత్మ స్వరూపమునందు లయమైన తరువాత నిలిచి ఉండునటువంటి స్వరూపమే నారాయణుడు. కనుక సకల జగత్తుకు కూడా నిత్య సాక్షి అతడే అని చెప్పి ఈ నామం యొక్క అర్థం. క్షేత్రజ్ఞ. ఈ జగత్తునందు కల జీవుల యొక్క దేహమే క్షేత్రము అని చెప్పి అంటారు. దేహమునందు ఉన్నటువంటి వాడే క్షేత్రజ్ఞుడు. మరి ఒక ప్లేస్ ఉందనుకోండి, ఆ ప్లేస్కి మరి ఆ ఓనర్ని మరి క్షేత్రజ్ఞుడు అంటారు. మరి ఇక్కడ దేహాన్ని క్షేత్రముతో పోల్చి క్షేత్రము యొక్క మరి క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన క్షేత్రజ్ఞుడు.
దేహమునందు ఆత్మ కలదు. ఆత్మ పరమాత్మని యొక్క స్వరూపము. ఆత్మ పరమాత్మకు భేదం అనేదేం లేదు. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే. క్షేత్రములో కూడి ఉన్నటువంటి ఆత్మస్వరూపము కలిగి ఉన్నాడు. అందుచేతే సకల శక్తి స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుడు క్షేత్రజ్ఞుడని స్తుతింపతగినవాడు అని చెప్పి ఈ నామం యొక్క అర్థం. అక్షరః, క్షరము లేనటువంటిది అక్షరము. పరమాత్మ స్వరూపుడైనటువంటి నారాయణుడు తన ఇచ్ఛాశక్తిచే ఆత్మలను సృష్టించినప్పటికీ కూడా తన అందు ఏ భేదభావమును కూడా పొందనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అందుచేత అతడు అక్షర అని చెప్పి పిలువబడుతున్నాడు. మరి ఇవి ఇంతవరకు కూడా 17 నామాలు పూర్తయినాయండి. ఇవి 2 శ్లోకాలలోని నామాలన్నమాట. ఇప్పుడు ఈ 2 శ్లోకాలను కూడా మనం 2 సార్లు పారాయణ చేసుకుందాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఓం నారాయణాయ పరబ్రహ్మణే. జై శ్రీమన్నారాయణ.